మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్ మరి కాసేపట్లో హైకోర్టులో విచారణకు రానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అంశానికి సంబంధించి కొంత ముడిపడి ఉంది. ఉదయం కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేటువంటి సమయంలో కేటీఆర్ లాయర్ కు న్యాయమూర్తి సూచించారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కూడా ఇలానే కోర్టును ఆశ్రయించినప్పుడు ఒక డీటెయిల్డ్ ఆర్డర్ ఇచ్చాను, దాన్ని ట్యాగ్ చేయాలని చెప్పారు. ఆ తీర్పును పరిశీలించినప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా సిబిఐ విచారణకు లాయర్ను అనుమతించాలని కోరారు. కానీ సిబిఐ మాత్రం అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, న్యాయవాదిని అనుమతించేటువంటి ప్రసక్తి లేదు, న్యాయవాది లేకుండానే విచారించాలి, న్యాయవాది సమక్షంలో ఎట్టి పరిస్థితిలో విచారించకూడదు. కానీ ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో అవినాష్ రెడ్డికి కనపడే విధంగా న్యాయవాది ఉండాలి, అంటే చాలా దూరంగా ఉండాలి. ఉన్నా కూడా అతడు న్యాయవాది ఎట్టి పరిస్థితుల్లో ఆ విచారణ సమయంలో గాని విచారించేటువంటి ప్రక్రియలో గాని ఎటువంటి విషయంలో జోక్యం చేసుకోకూడదు, కేవలం దూరం మాత్రమే ఉండి చూడాలి అనేటువంటి విషయాన్ని అవినాష్ రెడ్డి విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది. అదే అంశాన్ని న్యాయమూర్తి ఉదయం మెన్షన్ చేసేటువంటి సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దానికి సంబంధించిన తీర్పు కాపీని జత చేయాలని కూడా కోరారు. కానీ అప్పుడే కేటీఆర్ లాయర్ కూడా పార్టీవాలా కేసులో న్యాయవాదిని అనుమతించారని చెప్పారు. కానీ అది కూడా ఆ తీర్పు కాపీని కూడా దీనికి జత చేయాలని పేర్కొన్నారు. కాబట్టి మరి కాసేపట్లో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రానుంది. మరి తనతో పాటుగా లాయర్ ను అనుమతించాలని ఆయన అభ్యర్థించారు. కానీ ఏసీబీ దాన్ని తిరస్కరించింది. మరి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. కాబట్టి హైకోర్టు మరి అవినాష్ రెడ్డి వ్యవహారంలో అనుమతించేది లేదు, కేవలం దూరంగా ఉండాలి లాయర్ అని చెప్పింది. కాబట్టి మరి ఈ విషయంలో కేటీఆర్ దాఖలు చేసుకున్న పిటిషన్ లో ఏ విధంగా నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది చూడాలి. మరి రేపు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణ సమయంలో న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని ఆయన కోరుకుంటున్నారు. మరి ఆ సందర్భంలో మరి న్యాయస్థానం ఏ విధంగా దీని పట్ల నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది మనం చూడాలి. శర్మ, అయితే ఇవాళ కేవలం అంటే కేటీఆర్ తరపు న్యాయవాదులు లీగల్ టీంని అనుమతికి పంపించాలి అనే దానికి సంబంధించి వాదనలు మాత్రమే వినిపిస్తారా, లేకపోతే ఏసీబీ తరపు వాళ్ళు కూడా తమ వాదనలు వినిపిస్తారా? అలాగే ఎంత బలంగా వినిపించబోతూ ఉన్నారు కేటీఆర్ తరపు న్యాయవాదులు లీగల్ టీంని అలౌ చేయడానికి ఏసీబీ విచారణకి కేటీఆర్ తో పాటు? వెళ్లాల్సి వస్తే రేపే వెళ్ళాలి, ఎందుకంటే రెండోసారి నోటీసులు జారీ చేసింది ఏసీబీ. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను విచారించేటువంటి క్రమంలో అతడు రేపు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. కాబట్టి ఖచ్చితంగా మరి కేటీఆర్ హాజరు కావాలి. కానీ మరి ఒకవేళ కేటీఆర్ హాజరు కావాల్సి వస్తే న్యాయవాదిని తీసుకొని వెళ్తానని ఆయన పట్టుబడి కూర్చున్నారు. మరి 2 రోజుల క్రితం ఇదే అంశాన్ని ఆయన న్యాయవాదితో వెళ్ళినప్పుడు ఏసీబీ మాత్రం విభేదించింది, న్యాయవాదితో కేటీఆర్ ను లోపలికి అనుమతించలేదు. మరి రెండోసారి కూడా నోటీసులు జారీ చేసినప్పుడు ఖచ్చితంగా కేవలం కేటీఆర్ మాత్రమే రావాలి, న్యాయవాదిని అనుమతించే ప్రసక్తే లేదని ఆ నోటీసులో పేర్కొంది. కాబట్టి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. మరి ఇవాళ్లే, ఎందుకంటే రేపే సమయం ఉంది కాబట్టి ఇవాళ్లే వాద ప్రతివాదనలు వినాలి, నిర్ణయం కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అంటే పిటిషన్ లో ఏం పేర్కొన్నారు, అంటే లీగల్ టీమ్ ని ఎందుకు అనుమతించాలనే దానికి సంబంధించి కేటీఆర్ తరపు న్యాయవాదులు పిటిషన్ లో ఏం రాశారు? ఆయన మీడియాలో చెప్పిన అంశం కానీ అందులో పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశం కానీ, ఎందుకంటే ఏసీబీ విచారణ పట్ల మాకు నమ్మకం లేదు. ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ ఏది చెప్తుందో, రేవంత్ రెడ్డి ఏది చెప్తుందో ఏసీబీ అధికారులు ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి తాను ఒక్కడిని వెళితే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి న్యాయవాదిని అనుమతించాలని అభ్యర్థిస్తున్నాను, న్యాయవాదిని అనుమతించే విధంగా ఏసీబీని ఆదేశించాలని కోరుతున్నాను అనేటువంటి విషయాన్ని అందులో పేర్కొన్నారు. కాబట్టి మరి ఆ అంశాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, మరి ఏసీబీ దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇప్పటికే నోటీసులో కూడా అతను మాత్రమే రావాలి, కేటీఆర్ మాత్రమే రావాలి, న్యాయవాది రాకూడదని పేర్కొంది. మరి అదే అంశాన్ని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే న్యాయవాది వస్తే కొన్ని అంశాలకు సంబంధించి విచారించేటువంటి అవకాశం ఉండదు.
కొన్ని అంశాలకు సంబంధించిన సమాధానాలను రాబట్టడానికి వీలుండదు అనేటువంటి అంశాన్ని ఏసీబీ చెప్పబోతోంది. కాబట్టి మరి రెండు వాదనలు విన్న తర్వాత మరి అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి తీర్పు విషయంలో ఇదే కోర్టు అనుమతించేది లేదు అని స్పష్టంగా చెప్పింది. కాబట్టి మరి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విషయంలో ఏం చెప్తుంది అనేది ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శర్మ. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆ పిటిషన్ మరి కాసేపట్లో విచారణకు రానుంది. ఏసీబీ విచారణకు తనతో పాటు లీగల్ టీంని అనుమతించాలంటూ పిటిషన్ వేశారు కేటీఆర్. ఏసీబీ మొదటిసారి విచారణకు పిలిచినప్పుడు కూడా తన లీగల్ టీంతో వెళ్లారు కేటీఆర్. అయితే లీగల్ టీంని ఏసీబీ అనుమతించలేదు. దీంతో ఆయన రెండవసారి విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చి వెళ్ళింది. అయితే ఈ నోటీసులకు సంబంధించి ఆ నోటీసులో పేర్కొంది ఏసీబీ తనతో లీగల్ టీం అనుమతి ఇవ్వబడదని. దాంతో హైకోర్టుని ఆశ్రయించారు కేటీఆర్. ఆ పిటిషన్ మరి కాసేపట్లో విచారణకు రానుంది.